హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2 కోట్ల రూపాయల వరకు ఉచిత ఇన్సూరెన్సు, చౌకగా రుణాలు అందించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక జీరో బ్యాలెన్స్ శాలరీ అకౌంట్ ప్యాకేజీని లాంచ్ చేసింది. గ్రూప్ ఏ, బి మరియు సి కేడర్ల ఉద్యోగులందరికీ కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం జీతం వచ్చే ఖాతా మాత్రమే కాదు, బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ సేవల సహకారంగా ఉంటుంది. ఈ అకౌంట్ ద్వారా లభించే ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే, ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా కల్పిస్తారు. వ్యక్తిగత బీమా కింద ప్రమాదవశాత్తు మరణిస్తే 1.5 కోటి వరకు ఇన్సూరెన్స్ చెల్లించనున్నారు. ఇక ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా కల్పించనున్నారు. విమాన ప్రయాణంలో ప్రమాదం జరిగితే 2 కోట్ల వరకు చెల్లించనున్నారు. ఇక శాశ్వత లేదా పాక్షిక వైకల్యం సంభవిస్తే 1.5 కోటి వరకు రక్షణ కల్పించింది. 20 లక్షల వరకు టర్మ్ లైఫ్ కల్పించింది. ఇక బీమాను తక్కువ ప్రీమియంతో టాప్అప్ సదుపాయం కల్పించింది. ఉద్యోగి మరియు కుటుంబ సభ్యులకు సమగ్ర ఆరోగ్య బీమా ప్లాన్ అమలు చేయనుంది. రుణ ప్రయోజనాలు కూడా కల్పించింది. బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్కు అనుమతి ఇచ్చింది. కనీస నిల్వ ఉంచాల్సిన అవసరమైతే లేదు. ఇక మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా జీరోగా నిర్ణయించారు. ఉచిత లావాదేవీలు అంటే ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ మరియు చెక్బుక్ లావాదేవీలన్నీ కూడా పూర్తిగా ఉచితం. తక్కువ వడ్డీతో గృహ రుణాలను, విద్యా రుణాలను, వాహన రుణాలను, వ్యక్తిగత రుణాలను కూడా అందించనున్నారు. లోన్ ప్రాసెసింగ్ ఛార్జీల్లో రాయితీ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతతను అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం ఉన్న శాలరీ అకౌంట్లను ఉద్యోగి సమ్మతితో ఈ కొత్త ప్యాకేజీకి మార్చుకోవచ్చని ఆర్థిక శాఖ తెలిపింది.